మనస్తత్వ శాస్త్రం అనేది మన మనస్సు మరియు అలవాట్లను కలిపే శాస్త్రం. దీని కింద మానవ ప్రవర్తన మరియు దాని ప్రతిచర్యలను వివరంగా అధ్యయనం చేయబడతాయి. ఈ శాస్త్రం సహాయంతో వ్యక్తుల భావాలను, వారి ప్రవర్తనను, వారి ఆలోచనలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీతో కొన్ని సైకలాజికల్ ఫ్యాక్ట్స్ గురించి షేర్ చేసుకోబోతున్నానండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దామా? చాలా కోపంగా ఉండే వ్యక్తులకు ప్రేమ మరియు ఆప్యాయత చాలా అవసరం. మీరు ఎక్కువగా ప్రతికూల విషయాలను ఆలోచిస్తే మీ శరీరం అనారోగ్యానికి గురవుతుంది. సైకాలజీ ప్రకారం చాలామంది ప్రజలు నిజమైన సంఘటనల కంటే ఊహాగానాలను ఎక్కువగా నమ్ముతారు. ఎక్కువగా నవ్వే వ్యక్తులు ఎక్కువ నొప్పిని తట్టుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. మీరు మీకు ఇష్టమైన సంగీతాన్ని వినడం వల్ల ఒత్తిడి మరియు డిప్రెషన్ నుండి ఉపశమనం లభిస్తుంది. సైకాలజీ ప్రకారం అర్ధరాత్రి వరకు మెలకువగా ఉండే వ్యక్తులు పదునైన మనసు కలిగి ఉంటారు. చిన్న చిన్న విషయాలకు ఏడవడం తెలిసిన వారు వినయ స్వభావం కలిగి ఉంటారు. చాలా ప్రయాణాలు చేసే వ్యక్తులు చాలా నిజాయితీగా మరియు విధేయులుగా ఉంటారు. ఏ వ్యక్తి అయినా సరే ఒకేసారి 3 నుండి 4 విషయాలను మాత్రమే గుర్తుంచుకోగలడు. సైకాలజీ ప్రకారం మీరు మీకు ప్రియమైన వారిని కోల్పోవడం ప్రారంభించినప్పుడు మీ మనస్సు అకస్మాత్తుగా విచారంగా ఉంటుంది. అబద్ధాలు చెప్పడంలో నిష్ణాతులైన వ్యక్తులు ఇతరుల అబద్ధాలను గుర్తించడంలో కూడా చాలా నేర్పరు. మే నెలలో పుట్టిన పిల్లలు ఇతర నెలల్లో పుట్టిన పిల్లల కంటే ఎక్కువ బరువు కలిగి ఉంటారు. చెడుగా మాట్లాడే మరియు ఇతరులను విమర్శించే వ్యక్తులకు ఆత్మవిశ్వాసం ఉండదు. మీరు మీ హృదయంతో ఎవరినైనా ప్రేమిస్తే ఆ వ్యక్తికి అబద్ధం చెప్పడం దాదాపు అసాధ్యం అనిపిస్తుంది. ఎవరితోనైనా నిరంతరం ఎక్కువసేపు మాట్లాడటం వల్ల ఆ వ్యక్తితో ప్రేమలో పడే అవకాశాలు పెరుగుతాయి. ఒక వ్యక్తి పెళ్లికి ముందు 7 సార్లు ప్రేమలో పడతాడంట, తెలుసా మరి? అమ్మాయిలు తమ ప్రశంసలను వినడానికి ఇష్టపడతారు, అవి తప్పుడు ప్రశంసలు అయినా సరే. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు సుమారు 30 లక్షల మంది తమ నిజ జీవితంలో మొదటిసారి ప్రేమలో పడతారు. అలసట వల్ల మనసు పెద్దగా ఆలోచించదు, కాబట్టి చాలామంది అర్ధరాత్రి మాట్లాడేటప్పుడు నిజమే మాట్లాడతారు. ఒక స్త్రీ సగటున 47 గంటల 15 నిమిషాల వరకు రహస్యాన్ని ఉంచగలదు. పురుషుల కంటే స్త్రీలకు వాసన ఎక్కువగా ఉంటుంది, ఇంకా పురుషుల కంటే స్త్రీలకు గుండె వేగం కూడా ఎక్కువగా కొట్టుకుంటుంది. ఇవండి సైకాలజీకి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, సీ యూ, బాయ్.